ఏ బొక్క కాజా మేడం కి జ్యూస్ తీసుకురా. నేను జ్యూస్ తాగను, డైరెక్ట్ రా. ఏంటి రాజా? సోడా కలుపుకోవచ్చుగా, స్ట్రాంగ్ గా ఉంటుంది. నీకంటే స్ట్రాంగా? నా పెళ్ళిందా? అచ్చా ఏంటంటే అది ठीक है समरिया. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? నా ఇది మొత్తం 540 రూపాయలు అయింది. ఇచ్చింది పెన్ను కోసం నా. ఏవండి, నేను ఊరు వెళ్తున్నాను, నెల రోజుల పాటు రాను. మా చెల్లెలు పంపిస్తా, చూసుకోండి. సరే, మీరు బయటికి వెళ్ళండి, బట్టలు మార్చాలి. హాయ్ బావా. ఊరే 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 ఎంత పెద్దగా అయిపోయినాయి. ఏంటి బావా? అదేలేవే, చాలా పెద్దదాన్ని అయిపోయినా. సరే గాని బాగున్నావా బావా? నాకేంటిలే, మీ అక్క 3 పూట్ల పెడతాను. ఏంటి బావా? అన్నమే, అయినా నువ్వేది బాగా దిట్టంగానేవే. క్యాంటీన్ వాడిది కదా బావా, అందుకే అలాగే ఉంటాను. క్యాంటీన్ వాడితే క్యాంటీన్ ఫుడ్ కదా, అలాగే ఉంటాను. సరే మా అక్క ఏది? లోపల వేసుకుంటాను. ఏంటి బావా? బట్టలు. హాయ్ స్వీటీ, బాగున్నావా? బాగున్నానక్క. అక్క ఈ సాయిల్లో ఫ్రంట్ సైడ్ నుంచి సూపర్ ఉన్నావు అక్క. మీ అక్క బ్యాగ్ నుంచి ఇంకా సూపర్ ఉంటది. అక్క బావా వచ్చినప్పటి నుంచి ఒకేలాగా వేస్తున్నాడే. ఏంటే జోక్లు? దాన్ని తప్పించి ఏం పని చేయలేడు. సరే నేను వెళ్తా. అయితే ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, అలా సరుకులు ఉన్నాయి, చూసుకో. అవన్నీ అవసరం లేదక్క, బాగుంది చాలు. వేద వేషాలు పోయాకో. నువ్వేంటే పంది పెరిగినట్టు పెరిగినావు. క్యాంటీన్ వాడు అంటే అందుకే అంతలా పలిచింది. ఏంటి క్యాంటీన్ వాడిది ఫుడ్ అంటే. స్వీటీ గారు, స్వీటీ గారు. ఎవరండి? అదేనండి పాలండి, మీ అక్క మీకు పోయమంది. ఏం భయమంది? అదేనండి పాలండి, గిన్నె పట్టుకురండి విన్నా. ఇదిగోండి. ఎప్పటి నుంచో చూసాం అనుకున్నా అండి, ఇప్పుడు కుదిరింది. ఏంటండి చూసేది? అదేనండి మీ ముఖము. సరే గాని చుట్టుపక్కల సినిమా హాల్ ఎక్కడుంది? ఉందండి పక్క వీధే. కొంపదీసి రొమాన్స్ సీన్లు, రేప్ సీన్లు ఉంటాయా? చచ్చ అలాంటి సినిమాలు ఏమి ఉండవండి, మంచి సినిమాలే. అలా అయితే నేను వెళ్ళనండి. ఏమండి రేప్ సీన్ లేదంటున్నావు?